తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని బాధితుడు పోనిపాక కన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి 10 నుండి 15 మంది ఎస్సీ వర్గానికి పట్టాలు ఉన్నాయన్నారు. ఒకరిద్దరు వ్యక్తులు స్థానిక ఎస్టీలను రెచ్చగొట్టి ఆ భూములు ఎస్టీలవని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదంపై ఇప్పటికే ఎంఆర్ఓకు అర్జీలు సమర్పించామని అధికారులు దీని విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యవలసిందిగా కోరుతున్నారు. నా పేరు పోనిపాక కన్నయ్య, రాపూరు అరుంజతివాడకు సంబంధించిన కార్యకర్తని. మాకు పూర్వీకుల నుంచి ఇచ్చిన స్థలాలు ఎప్పటి నుండి 60 సంవత్సరాల కిందట ఇచ్చిన స్థలాలు, మా స్థలాలు 10 మంది 15 మంది దాకా దానికి సంబంధించి పట్టాలు ఉన్నాయి, ఇచ్చున్నారు, స్థలాలు ఇచ్చున్నారు. ఆ స్థలాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు గొల్లోళ్ళు ఆక్రమించి ఇచ్చేసి ఈరోజు మా మీదకి మళ్ళీ ఎస్సీ పోడది, ఎస్సీలకు సంబంధించిన పోడు అని చెప్తారు. ఆ పోడులో ఎస్టీలను తీసుకొచ్చి ఇది వాళ్ళ స్థలము, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మా పైన మళ్ళీ కంప్లైంట్లు చేశారు. ఎంఆర్ఓకి అర్జీలు ఇచ్చారు. కానీ మా పూర్వీకులు ఎప్పటి నుంచో ఉండే స్థలాలు అవి, మేము ఎవరు స్థలాలకి పోలేదు. మా స్థలాలు మేము ఆక్రమించుకున్నాం. ఎస్టీ స్థలాలలోకి మేము పోయి ఎస్టీ స్థలాలలోకి పోయి మేము ఆక్రమించలేదు. ఎస్సీ స్థలాలు మాయి కాబట్టి మేము పోయినాము. ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. దానికి ఇది కారణం ఎవర్రా అంటే సేనయ్య, నల్లగట్ల సేనయ్య, కోటినాయుడు, వీళ్ళు దాన్ని వాళ్ళని పురమాయించి తీసుకొచ్చి అర్జీలు ఇస్తున్నారు, కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనిపైన మేము వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి మా పొలాలు మాకు కావాలని చెప్పి ఎట్లయినా ఆ స్థలాలు ఎక్కడున్నాయో మాకు ఏర్పాటు చేయమని చెప్పి అర్జీలు ఇచ్చి ఎంఆర్ఓని కోరుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాం, మాది మేము దానికి తగ్గ వారసులమే, మేము లేమా తీసుకోపోయి హక్కుదారులు మేము ఏడుంటే తీసుకుపోయి వాళ్ళని అంటే చంద్రోళ్ళని మా మీదకు దోసేస్తే వీళ్ళు ఎట్టయినా పోతారులే పెద్దోళ్ళు అనేసి వాళ్ళని తీసుకొని ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి మా పోరు పడలేకున్నారంట. మేము ఇప్పుడే రావడము, మా పోరు పడలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? సేనయ్య, ఈయన కోటినాయుడు, వీళ్ళిద్దరు ఏం చేయాలనుకున్నారో, మేమందరం ఏం చేస్తామో వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారో చూస్తాము. మేము ఇవన్నీ అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు? మేము పోయినాం కదా పొలం కాడికి, ఏరే వాళ్ళకి అమ్మేసి ఎక్కడున్నాడో ఆయన పట్టుకోండి, సేనయ్యని గొల్లవాళ్ళ సేనయ్యని పట్టుకోండి, తర్వాత చెప్దాం. మేము హక్కుదారులమే, మాది మాకు దయించి ఆ ఎంఆర్ఓ గారు మాట్లాడి మేము ఇది కూడా కాదు మళ్ళా పోయి స్పందనాలు కూడా ఇస్తాము. మాకు కానీ ఇకపోతే మేమైతే ఒప్పుకోము. ఎవరిమైనా సరే ఆత్మహత్య చేసుకొని అందరినీ పట్టించి పని అవుతాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.